కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందేల బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పందరాయిళ్లు హుషారుగా పందేలు వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసరపల్లి అదేవిధంగా కంకిపాడు ఈడుపుగల్లు పలు ప్రాంతాల్లో భారీగా ఇటు కోడి పందాల కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలా భారీగా వస్తూ ఉన్నారు. ఈ కంకిపాడు ప్రాంతంలో ఒకే చోట 2-3 కోడి పందాలకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థానికంగా చాలామంది వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు కూడా ఈ వేడుకలను చూడటానికి వచ్చాడు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఇక్కడ కేవలం కోడి పందాలే కాదు, మిగతా కార్యక్రమాలు కూడా, మిగతా ఆటలు కూడా పెట్టి వాళ్ళకి బహుమతులు కూడా ప్రదానం చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడకు జబర్దస్త్ మనల్ని ఎప్పుడు అలరిస్తున్నటువంటి రాకెట్ రాఘవ కూడా ఇక్కడికి వచ్చి కోడి పందాల్లో వచ్చినటువంటి ప్రజలను అలరిస్తూ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడికి రావటం ఎలా అనిపిస్తుంది? ఈ సంబరాల్లో పాల్గొనటం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి రావడం నేను ఇది రెండోసారి. పోయిన సంవత్సరం నేను రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం అప్పటికంటే కూడా ఇంకా ఉత్సాహం ఎక్కువగా ఉంది, ఎనర్జీ ఎక్కువగా ఉంది, పబ్లిక్ బాగా ఎక్కువగా వచ్చారు. చాలా అసలు సంక్రాంతి చూడాలి అంటే ఇటుపక్కే రావాలి. మేము అటు నుంచి ఇక్కడికి వస్తేనే ఈ పంట పొలాలు చక్కగా ఈ సంక్రాంతి జనాలు ఉత్సాహం చూడగలం. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు కూడా ఇలాగే పండగలా ఉండాలి, అందరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. నేను ఈ ప్రాంతంలో అందరూ పాల్గొంటారు. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, బంధువులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇట్లాగా అందరూ కలిసి చేసుకోవటం ఎట్లా ఉంటుందండి? అదే కదా అసలైన పండుగ అంటే. దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ సమయంలో చాలా ఆనందంగా అందరూ బంధుమిత్రులతో బాగా గడుపుతారు. చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మాకు అటుపక్క నుంచి మాకు షూటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక నెల రోజుల ముందు నుంచే దీని గురించి డిస్కషన్ జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలన్న ప్లానింగ్. అక్కడున్న ఫ్రెండ్స్ కూడా, అటు తెలంగాణ ప్రాంతం మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషిస్తారు. పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ముందుగా ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ రావడం గురించి. హోటల్ రూమ్స్లో బుక్ చేసుకోవడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అంతా. ఇప్పుడు మనతోటి నిర్వాహకులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏ రకాల పోటీలు ఇక్కడ మీరు చేస్తూ ఉంటారు? బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు కదా, ఎట్లాగా జరుగుతుంటాయి కార్యక్రమాలు? తెలుగునాట తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతిని ఈ ప్రాంతంలో చాలా సంతోషంగా రైతువారీగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి నిన్నటి రోజున ముగ్గులు పోటీలు, మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీలు చేయటం జరిగింది. ఆ ముగ్గులు పోటీల్లో గెలిచిన వారందరూ కూడా ఈ రోజున వారికి బహుమతి ప్రదానం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి పండగ 3 రోజులు ప్రజలకి ఆనందమైన రోజులు. 365 రోజులు వాళ్ళు కష్టపడుతుంటే ఆ 365 రోజుల్లో 3 రోజులు ఆనందంగా గడిపే రోజు ఈ 3 రోజులు ఈ సంక్రాంతి పండుగ రోజు. రైతులు ఎక్కువగా ముఖ్యంగా ధాన్యం చేతికంది, డబ్బులు చేతికంది ఈ రోజున రైతులు ముఖ్యంగా ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆనందంలో భాగంగా ఇక్కడ అనేక రకమైనటువంటి క్రీడల్ని, అంటే మహిళలకి ముగ్గులు పోటీలే కానీ, అలాగే పురుషులకు సంబంధించినటువంటి పోటీలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడంలో ప్రజలందరూ కూడా ఈ ఏర్పాట్లని ఆస్వాదిస్తూ ఈ సంక్రాంతి సంబరాలని ఆనందంగా జరుపుకోవడం జరుగుతోంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంతమంది భారీగా జనాలు వచ్చారు ఇక్కడ చూడటానికి, ఎట్లాగా అనిపిస్తుంది? ఎన్ని రోజుల పాటు మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముందుగా మీకు ఈటీవీ వారికి భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అంటే ముందుగా ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అది కాక ఇంతమంది జనాలు రావడం కూడా ఈ కార్యక్రమానికి మాకు చాలా బాగా మాకు ఉత్సాహం తెచ్చిందండి. అట్లాగే మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాకెట్ రాఘవ గారికి కూడా మా కంకిపాడు కూటమి తరపున ఆయనకు శుభాకాంక్షలు అండి. అలాగే ఇక్కడ ఈ పండగ అనేది కులాలకి మతాలకి అతీతంగా జరిగే పండగ అండి. ఉభయ రాష్ట్రాలే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఈ పండగకి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ పండగకి చుట్టాల ద్వారా కానీ, ఫ్రెండ్స్ కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చి ఈ పండగ ఈ 3-4 రోజులు చాలా సంతోషంగా ఈ పందాల కార్యక్రమంలో కానీ, ఈ మహిళలతో ముగ్గుల పోటీల్లో కానీ అన్నింటిలో పాల్గొని చాలా సంతోషంగా, ఉత్సాహంగా సంవత్సరం కాలం ఈ సంతోషాన్ని మళ్ళీ సంవత్సరం దాకా పంచుకుంటూనే ఉంటారండి. ఇలాంటి కార్యక్రమం మా కంకిపాడు గ్రామంలో ఎంత బాగా ఘనంగా జరగడానికి కారణమైనటువంటి మా పార్టీ నాయకులకి, మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా కూటమి గవర్నమెంట్కి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.
ఇక్కడ ఉన్నటువంటి వారంతా చెప్తూ ఉంది మొత్తం కేవలం కోడి పందాలే కాకుండా అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసి మహిళలకు కూడా ప్రత్యేకంగా పోటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద 3 రోజులు జరిగే ఈ కార్యక్రమాలకి భారీ ఎత్తున ప్రజలు చుట్టుపక్కల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ వేడుకని చూస్తూ ఉంటారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, కంకిపాడు నుంచి.